వెల్కమ్ టు సుమన్ టీవీ రంపచోడవరం. నేను మీ బాలు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన అనంతరం వారి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందించారు అనే విషయాన్ని తెలియజేయడానికి భారీ బహిరంగ సభలు విజయవంతమైన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో కూటమి 2 ఏళ్ల పరిపాలనా విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. రంపచోడవరం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సభకు విశేష ఆదరణతో జనాలు వస్తున్నారు. కూటమి నాయకులు మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో అధికారులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ పథకాలు అందించింది, ఆ పథకాలు ఏ విధంగా ప్రజల్లో చేరువయ్యాయి అనే సమీక్షను అందిస్తూ ఇకపై కూటమి ప్రభుత్వం ఏమేమి చేయబోతోంది, వాటిని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలను తెలియజేయడానికి ఈ సభా వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల స్థాయి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ హాజరయ్యారు. దీనికోసం రంపచోడవరంలో భారీ స్టేజ్ను ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి పథకాలు పొందిన లబ్ధిదారులను ఎంపిక చేసిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. అదేవిధంగా ఈ పథకాల ఫలితాలు ఎంతమందికి చేరాయి, మరిన్ని ఫలితాలు అందుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయనే వివరాలను ఈ సభ ద్వారా స్థానిక గిరిజనులకు తెలియజేయడానికి ఈ విజయోత్సవ సభను 2 సంవత్సరాల నమ్మకాన్ని, అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చారు అనే ఈ సభను ఏర్పాటు చేశారు. మన రంపచోడవరం ఎక్కడో పాడేరులో 300 కిలోమీటర్ల దూరంలో మనము అభివృద్ధికి నోచుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఆర్పురం ప్రాంతం ఇచ్చేసి అక్కడ పోలవరంలో నిర్వాసులైన వారు, అదేవిధంగా రంపచోడవరం ప్రజలు పాడేరు వెళ్ళాలంటే నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారని గుర్తించి నేడు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసి ఈ రోజు ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం మన రంపచోడవరం. మన రాష్ట్రంలోనే ఒకే ఒక్క నియోజకవర్గం, ఒకే ఒక్క జిల్లా మన పోలవరం జిల్లా. ఈ అదృష్టాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. నాడు అన్న ఎన్టీ రామారావు గారి దయ వల్ల మనము పక్కా గృహాలు ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా తక్కువ ధరకే చేనేత దుస్తులు మనం ధరించుకున్నాము. పక్క గృహాలు మంజూరు చేశారు. అదే విధంగా 2 రూపాయల కిలో బియ్యాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏజెన్సీలో జీవో నెంబర్ 3 నాడు మన ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈ రోజు ఎంతో మంది కూడా ఉద్యోగాలు బాట పట్టారంటే అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఉన్నారు. అదే విధంగా మనకి ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్, పిహెచ్సిలు, సిహెచ్సిలు మనకు ఉన్నాయి. రీసెంట్ గా చూస్తే చింతూరులో ఉన్నటువంటి హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ని ఈ రోజు 100 పడకల హాస్పిటల్ గా మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్ నుంచి అనేక మంది ప్రజలు భద్రాచలం వరకు హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వస్తే అక్కడ రూమ్స్ అవైలబుల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే 100 పడకల హాస్పిటల్ మనం చేసుకున్నాము. ఈ విధంగా వైద్య రంగంలో కూడా మనం కీలకంగా వ్యవహరిస్తా ఉన్నాం. అదే విధంగా డే కేర్ సెంటర్ మనము ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ఏజెన్సీని పట్టి పీడిస్తున్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా మన బిడ్డలు ఎక్కువగా ఆ యొక్క వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఇవి కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లను కానీ ఇవన్నీ చేసి స్కూల్స్ లోనే వైద్యుల పర్యవేక్షణలో వారికి ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి పిఎం జన్మం కింద ప్రతి పీవీటీజీ విలేజ్ లో కూడా మొబైల్ మెడికల్ యూనిట్స్ మంజూరు చేయడం జరిగింది. ఇవి ఏవైతే గిరిజన విలేజ్ ఉన్నాయో అక్కడికి నెలకు 2 సార్లు వెళ్ళి అక్కడే అన్ని రకాల టెస్టులు కూడా చేసి వాళ్ళకి మందులు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు కష్టమైన హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా మనకి ఈ మొబైల్ యూనిట్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు గృహ నిర్మాణ సంస్థ ఇప్పుడే మనం చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మనం మంజూరు చేస్తే మన రంపచోడవరంలో పిఎంఏవై స్కీమ్ కింద 4114 మంజూరు చేయడం జరిగింది గృహాలు. అదే విధంగా పిఎం జన్మం పీవీటీజీస్ కి 5530 మందికి ఈ యొక్క గృహాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే పిఎంఏవై 2.0 సెకండ్ లిస్ట్ ద్వారా 17,900
44 మందికి ఆల్రెడీ సర్వే చేసి ఇది కూడా త్వరలోనే శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం ముందడుగేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఎక్కువ శాతం ప్రతి గ్రామంలో కూడా మేము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే ఎక్కువ పనులు మేము చేయించామండి. ఇప్పుడు చూస్తే లో వోల్టేజ్ సమస్య, లేకపోతే పోల్స్ పాడవకపోవడం, అదే విధంగా వైర్స్ కింద ఉండడం, ఇలా రకరకాల సమస్యల వల్ల మేము ఎమ్మెల్యే అయిన వెంటనే చాలా వినతులు మాకు వస్తే మేము దగ్గరలో ఉన్నటువంటి ఎస్సీలతో కోఆర్డినేషన్ చేసుకొని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్స్ మేము తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 రైతులకు అందజేయడం జరుగుతుంది. మొదటి విడతగా మనం నెక్స్ట్ జూలై నుంచి మనం అన్నదాత సుఖీభారత్ మొదటి విడతగా తీసుకుంటాం. సంవత్సరంలో మొత్తం 20,000 మనం ఆదుకుంటున్నాం. అలాగే ప్రతి తల్లికి వందనం, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ తల్లికి వందనం అకౌంట్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. దానికి చాలా తల్లిదండ్రులు ఇలాంటి చదువు మానకుండా బడి మానకుండా చదివించే బాధ్యత తీసుకుని పిల్లలు బాగా చదువుకొని రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ కావాలని పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాల పరిమితిలో చాలా సంతోషిస్తున్నాను. అలాగే సూపర్ 6 అంతంలో తల్లి వందనం జరిగింది. యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. చదువుకున్న యువత చాలా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అలాగే మన ప్రాంతాల్లో కొత్త జిల్లా కాబట్టి యువత ఉన్నారు కానీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా యువతకు అవకాశాలు కల్పించాలని తెలియజేస్తున్నాను. దీని ద్వారా కుటుంబాల ఆదాయం పెరిగి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం కింద కూడా 24,587 మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల పట్టాలు అందించాము. మొత్తం 82,646 ఎకరాల భూమికి హక్కులు కల్పించాం. సో ఇవన్నీ చెప్తూ ప్రియమైన సోదర సోదరిమణులారా, అభివృద్ధి అనేది ఒక రోజున పూర్తయ్యే పని కాదు, అది నిరంతర ప్రక్రియ. ప్రతి నిర్మించిన రహదారి, ప్రతి త్రాగునీటి కనెక్షన్, ప్రతి విద్యార్థికి కల్పించిన సౌకర్యం, ప్రతి రైతుకు అందించిన హక్కు, ప్రతి యువకుడికి కల్పించిన ఉపాధి అవకాశం, ఇవన్నీ కలిపి మన గిరిజన ప్రాంత భవిష్యత్తును నిర్మిస్తాయి. గత 2 ఏళ్లలో సాధించిన ఈ విజయాలు ప్రభుత్వం, అధికారులు లేదా ప్రజాప్రతినిధుల విజయాలు మాత్రమే కావు. ఇవి మన గిరిజన సమాజం మొత్తం కలిసి సాధించిన విజయాలు. మనందరం కలిసి మరింత అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి ఉన్న, అవకాశాలతో నిండిన గిరిజన ప్రాంతాన్ని నిర్మిద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమము జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్లయితే మన గౌరవ ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసి 12 సంవత్సరాలు కావడం, ఈ 12 సంవత్సరాలు కూడా వికాస్ విశ్వాస్ అనేటటువంటి నినాదంతో మన భారతదేశ యొక్క చరిత్రని తిరగరాయడం కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆల్మోస్ట్ 4th అబ్సల్యూట్ టర్మ్స్ లో కూడా PPP టర్మ్స్ లో మనకి ఆవిర్భవించడము, దాన్ని పురస్కరించుకొని మరియు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 ఏళ్ల నమ్మకము, సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి నినాదంతో ఈ 2 చారిత్రకమైనటువంటి ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం కూడా ఇక్కడ ఆసీనం అయ్యాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. చుట్టుపక్కల మండలాలు అనగా పోలవరం జిల్లా పరిధిలోని 11 మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి గారు, అలాగే స్థానిక ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ అందరూ హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు కల్పించి వారికి రాబోయే కాలంలో అందించబోయే పథకాలు, వివరాలు అన్నిటినీ సభ ద్వారా తెలియజేశారు.